ప్రవక్త అయిన ఏలియా చాలా డిప్రెషన్ గురయ్యాడు, భయానికి గురయ్యాడు, మరణ భయం వెంబడించింది. ఇజబెల్ అనేటువంటి ఒక రాణి ఆయన ఎక్కడున్నా తరిమి పట్టుకొని రమ్మని చెప్పి ఆజ్ఞాపించింది. దీనికి భయం చెందిన దైవజనుడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు, దేవా ఇక నేను జీవించింది చాలు, నా పితల కన్నా గొప్పవాడిని కాదు, నన్ను తీసేసుకో, ఇక నేను బ్రతకాలనుకోవట్లేదని చెప్పి అంటాడు. ప్రాణం మీద విసుగు అనిపించింది. జీవితంలో నిరాశ నిస్పృహ ఎదురైనప్పుడు, వేదన దుఃఖము బాధ ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రతకాలని అనిపించదు. ఆ సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు కానీ ఆత్మహత్య చేసుకోలే. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి, చెట్టుకు ఊరేసుకొని చనిపోవచ్చు, కానీ ఆ పని చేయలే. ప్రాణం పోసిన నీవే నా ప్రాణం తీయాలి, ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నాడు. ఇదిలోగా దేవుని దూత వచ్చి అతను తట్టి లేపింది. ఏంటని ఉలిక్కిపడి లేచి చూస్తే పక్కన దూత నిలబడి చెప్తుంది, ఆహారం తిను, భోంచేయి అని చెప్పింది. దేవుని దూత అతనికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. నిప్పుల మీద కాల్చిన మాంసమును రొట్టె తీసుకొచ్చి అతనికి అక్కడ ఏర్పాటు చేయగా అప్పుడు దూత అంటుంది, నీ శక్తికి మించిన ప్రయాణ దేవుడు ఏర్పాటు చేశాడు. నిప్పుల మీద కాల్చిన మాంసమును రొట్టెను తిన్నాక సుమారు 40 దినాలు నడుచుకుంటూ వెళ్తాడు. దయచేసి పరిస్థితులు బాగాలేకపోయినా, స్థితిగతులు బాగాలేకపోయినా, శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆత్మహత్య ఆలోచన రానివ్వకండి. నెవర్ అలౌ సూసైడల్ థాట్స్ ఇంటు యువర్ లైఫ్ అంటిల్ ఫాదర్ ఇన్ హెవెన్ కాల్స్ యూ. లివ్ ఎ లైఫ్ ప్రాపర్లీ అండ్ ప్రేయర్ఫుల్లీ, ఫెయిత్ఫుల్లీ. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ, గాడ్ విల్ డెలివర్ యూ. దేవుడు మీకు ప్రాణం పోసాడు. ఆ ప్రాణం పోసిన దేవుడే ప్రాణం తీసుకునేంత వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆత్మహత్య ఆలోచనలు విరమించుకోండి. మీరు అనుకుంటారు నా వల్ల కాదని, కానీ మీ శక్తికి మించిన అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించగల శక్తివంతులైన దేవుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని దయ మీకు తోడే ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.